8వ వాక్యమును నేను చదువుతాను. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మములనైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పైన 7వ వాక్యం కూడా చదువుకుంటే, గొర్రెపిల్ల వివాహోత్సవం సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదమని చెప్పగా వింటిని. ఈ చివరి మాట, 8లో చివరి మాట, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఈరోజు ప్రసంగం టైటిల్ నీతిమంతుని జీవితం అని పెట్టుకోండి. ఆమె ధరించుకొనుటకు సన్నపు నార బట్టలు ఇవ్వబడినాయి. అవి ప్రకాశిస్తున్నాయి, అవి నిర్మలముగా ఉన్నాయి. మనమంతా పెండ్లి కుమార్తె సంఘం. సంఘానికి చాలా పేర్లు ఉన్నాయి. క్రీస్తు శరీరం అనే సంఘము అని, వధువు సంఘము అని, కన్యక అని, జయించిన మగ శిశువు అని. సంఘానికి చాలా పేర్లు ఉన్నాయి. హోసన్న మందిరం, అది మందిరం పేరు. ఈ మందిరములో ఉన్నది సంఘం అంటే మీరంతా. ఈ సంఘం రేపు పరలోకం వెళ్తే యేసుక్రీస్తు ప్రకాశమును నిర్మలమైన సన్నపు నార బట్టలు ధరించుకోమని ఈ సంఘానికి ఇచ్చారు. ఏమిటయ్యా ఈ ప్రకాశములను, ఈ నిర్మలములైన ఈ సన్నపు నార బట్టలు మాకు ఇచ్చారు అని ఆయన్ను మనం అడిగితే, అవి వస్త్రాలు కాదు, మీరు భూమి మీద జీవించిన జీవితంలో నీతి క్రియలు చేశారు. ఆ నీతి క్రియలన్నిటినీ ఇప్పుడు మీకు నేను వస్త్రముగా ధరిస్తున్నాను. అంటే భూమి మీద జీవించిన సంఘం లేక విశ్వాసులు నీతి క్రియలు చేయాలి. ఆ క్రింద మాట అదే ఉంది కదా, పరిశుద్ధుల నీతి క్రియలు. అవి వస్త్రాలు కాదు, పరిశుద్ధుల నీతి క్రియలు. ఓకే, 3 విధాలుగా మనిషి
నీతిమంతుడు అవుతాడు. ఒకటి, యేసు రక్తంతో కడగబడాలి. 2, దేవుని వాక్యము చేత దర్శించబడాలి. 3, పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. ఈ 3 కోణాలలో ఒక వ్యక్తి నీతిమంతుడు, నీతిమంతురాలుగా మార్చబడతారు. ఇప్పుడు యేసు రక్తంతో కడగబడ్డారు మీరందరూ. ప్రతిసారి దేవుని వాక్యము చేతను దర్శించబడుతున్నారు. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. ఇప్పుడు మనమంతా నీతిమంతులం. ఇక ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం బైబిల్లో చదువుకుంటే నీతిమంతునికి ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. ఇక నేను అవి మీకు చెబితే నీ నోట్బుక్లు కూడా సరిపోవు రాసుకోవటానికి. నీతిమంతులకు అలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇప్పుడు నీతిమంతులు ఎలా మార్చబడాము అనేది కాదు నేను చెప్పాలనుకుంది. నీతిమంతులకు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, అది నేను చెప్పాలని కోరుకోవట్లేదు. చెబితే నోట్బుక్లు సరిపోవని చెప్పాను కదా. అయితే మరి నీతిమంతులము 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 అని చెప్పుకుంటున్నటువంటి మనము లేక ఆ సంఘము నీతి క్రియలు చేయుచూ వెళ్తుందా? నీతి క్రియలను ధరించుకొని జీవిస్తుందా? ఆ నీతిమంతుని లక్షణాలు, సుగుణాలు, ఆ నీతిమంతుని క్రియలు ఎలా ఉంటాయి? ఆడు త్రాగుబోతూ అని మనమేం దగ్గరికి వెళ్ళి వాసన చూడాల్సిన అవసరంలా. ఆయన క్రియలు మనకు చెప్తాయి. అతడు దొంగ అని మనమేమో విచారించాల్సిన అవసరం లేదు. వాని క్రియలు మనకు తెలియజేస్తాయి. పేకాటాడే పిచ్చుందని, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని, అబద్ధికులని, వరదబోతులని రకరకాలుగా వారి క్రియలు తెలియజేస్తూ ఉంటాయి. అలాగే నీతి క్రియలు కూడా ఉంటాయి నీతిమంతుల్లో. ఆ నీతి క్రియలను పాటించాలి. ఇక మనం ఎన్ని చప్పట్లు కొట్టినా, ఎగిరెగిరి గంతులు వేసినా, చిల్లలు మార్చే సంఘాలు వేసినా, దశమ భాగాలు నమ్మకంగా ఇచ్చినా, నీతి క్రియలు లేకపోతే మీ జీవితంలో అక్కడ మీకు అలంకారమైనటువంటి ఆ వస్త్రాలు ఇవ్వబడదు. ఆమె ధరించుకోవటానికి ప్రకాశములను నిర్మలములైనటువంటి వస్త్రం ధరించుకో. పెండ్లి కుమారుడైన యేసయ్య ప్రక్క నిలబడు, అలంకరించుకో అనే ఆ వస్త్రం ఇవ్వబడదు. ఆ వస్త్రం ఇవ్వబడాలంటే ఈ భూమి మీద జీవించిన జీవితంలో నీతి క్రియలు చేయాలి, నీతిని పాటించాలి. విశ్వాసంలో కొన్ని క్రియలు ఉంటాయి.
అలాగే నీతిమంతులలో కొన్ని క్రియలు ఉంటాయి. అందుకే ఈరోజు ఆ ప్రసంగం పేరే మీకు చెప్పాను. ఏమిటది? నీతిమంతుని జీవితం ఎలా ఉంటుంది. చూడండి, మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం ఒక్కసారి గమనించినప్పుడు ఇక్కడ మనకు మరియా భర్త అయిన యోసేపును గురించి వ్రాయబడింది. ఈ యోసేపు ఎవరు అనే ఆ 19వ వాక్యములో కూడా ఉన్నది. యోసేపు నీతిమంతుడై ఉండి అనే పదం చూడండి. యోసేపు నీతిమంతుడై ఉండి, ఓకే, ఉండి ఏం చేశాడు? ఎవరు వచ్చారు? రే, నువ్వు ప్రదానం చేసుకున్న అమ్మాయి గర్భవతి అయిందంట కదా అన్నారు. అదేంట్రా, ఇంకా పెళ్ళే చేసుకోలేదు, ఆ అమ్మాయి గర్భవతి అయింది, అలాంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా అన్నారు. మొత్తం విన్నాడు యోసేపు విన్నాడు. చివరిగా తాను ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమిటో తెలుసా? ఆమెను నేను అవమానపరచకూడదు. మీకు అర్థమైందా నేను చెప్తుంది? ఆమెను నేను అవమానపరచకూడదు. ఎందుకు ఈ మాట యోసేపులో కలిగింది? ఈ యోసేపు ఈ మాట చెప్పుకోవటానికి గల కారణం ఏంటి తెలుసా? అతడెవరు? ఇప్పుడు చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి మీరు. అతడు నీతిమంతుడు గనుక. ఆఫీస్కి వెళ్ళారు, ఇంటి దగ్గర నుండి 20 నిమిషాలు ప్రయాణం. అక్కడి నుండి బూత్లో, టెలిఫోన్ బూత్లో ఉండి ఇంటికి ఫోన్ చేశాడు. 2-3 సార్లు చేశారు. ఒక ఆయన తన భార్యకు ఫోన్ ఎత్తలేదు. మరలా చేశారు, ఎత్తలేదు. మరలా చేశారు. 3వసారి ఎత్తారు. ఫోన్ ఎత్తిన మరుక్షణం 3 సార్లు ఫోన్ చేశాను. ఎక్కడికి వెళ్ళావమ్మా, ఏం చేస్తున్నావు అని భార్యని అడగొద్దు. ఏం అడగకుండానే ఇక నోటికొచ్చినట్లుగా మాట్లాడి, నీకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, జ్ఞానం లేదు, ఆఫీస్కి వెళ్ళానో లేదో 20 నిమిషాలు కాలేదు, ఇంతలోకి బజార్లో పడ్డావా, ఆ కొంపకి వెళ్ళావా, ఈ కొంపకి వెళ్ళావా, అట్లా ఇక అదే అలాంటి దాన్ని ఇలాంటి దాన్ని అని మీకు తెలుసు కదా, నేను ఎందుకు చెప్పను అని ఆ టెలిఫోన్ బూతులని ఫోన్ ఉంది కదండి, ఆమె మీద కోపం ఎత్తేసాడు. దీన్ని టెలిఫోన్ పగిలిపోయింది. బూత్లో 3000 కట్టాడు. అది పగల కొట్టాడు కదండి. ఉసూరు మూనుకుంటూ వచ్చాడు ఇంటికి. అక్కడికి వచ్చి మరలా ప్రారంభించబోయాడు. ఎక్కడికి వెళ్ళావు అని. ఏమండి, లేచాను, అంత టిఫిన్ చేశాను, పిల్లలు పెట్టాను, మీకు పెట్టాను, పిల్లలు స్కూల్కి వెళ్ళారు, మీరు ఆఫీస్కి వెళ్ళారు, అందుకని నేను ఇక ఫ్రెష్ అప్ అవ్వాలి కదండి, అందుకని బాత్రూంలోకి వెళ్ళానండి అన్నది చిన్నగా. ఏమి లేదు అక్కడ, బాత్రూంలోకి వెళ్ళానండి. బాత్రూంలోకి వెళ్ళావా? అప్పుడు 3000 అయిపోయింది జరిమానా.
ఇప్పుడు ఏమి కారణాలు లేకపోయినా భార్యలను అవమానపరిచే భర్తలు లేకపోలేదు. భర్తలను అవమానపరిచే భార్యలు లేకపోలేదు. తల్లిదండ్రులను అవమానపరిచే పిల్లలను అవమానపరిచే తల్లిదండ్రులు. సమాజం అలా మారింది. ఓ అన్నగారే చెల్లిని కాలేజీకి తీసుకొని పరీక్ష టైం అవుతుందని బైక్ మీద తీసుకొని వెళ్తా, కొంచెం స్పీడ్కి వెళ్తుంది అనుకో, చెల్లికి ఎగ్జామ్ టైం అయిందని కొంచెం స్పీడ్కి వెళ్తా ఉంటే చూసేవాడు ఏమన్నాడు తెలుసా, పక్కన అమ్మాయి కూర్చుంది కదరా, వాడు వెళ్తాడు, వాడి స్పీడ్లో వాడు వెళ్తాడు అంటున్న సమాజం. అది ఎవరు ఏంటి అనేది కూడా అర్థం కాదు. మరి లోకానికి మనకు ఉన్న వ్యత్యాసం ఏమిటి? కన్ఫామ్ అయింది ఆమె గర్భవతి అని. ఎవరో చెప్తున్నారు కూడాను ఆమె ఇలాంటి మనిషి అని. అప్పటికి దేవదూత స్వరం అతడు వినలేదు. కానీ అతడు నీతిమంతుడై ఉండిన గనుక ఆయన ఒక నిర్ణయం చేసుకున్నాడు. అంటే నీతిమంతుని యొక్క ఒక సుగుణం ఏమిటో తెలుసా? ఏ వ్యక్తిని ఎవరిని అవమానపరచరు. చేతులు పైకి చెప్పండి గట్టిగా అందరూ. ఇంకోసారి చెప్పండి గట్టిగాను. ఎవరిని అవమానపరచరు. అవమానపరిచేది కాదు నీతిగల జీవితం. అతడు నీతిమంతుడై ఉండును గనుక ఆమెను అవమానపరచనొల్లక. ఈయనెవరు చెప్పండి? క్రొత్త నిబంధన యోసేపు. పాత నిబంధనలో ఒక యోసేపు ఉన్నాడు. వెళ్ళండి అక్కడికి. ఒకరోజు ఈ యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. ఆ జైలర్ యోసేపుని పిలిచి అడిగాడు. 40వ అధ్యాయం 14వ వాక్యం చదువుతాను. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. చదువు. ఏలయనగా నేను హెబ్రీయుల దేశములో నుండి దొంగిలింపబడి తిని. ఆ మాట నోట్ చేసుకోండి. హెబ్రీయుల గృహములో నుండి దొంగిలింపబడి తిని. అది కరెక్టేనా? దొంగిలబడి తిని. అది కరెక్టేనా? తలలో పైకి లేకపోతే నేను చెప్తాను, మీరు తలలో కూపితే ఎలా కరెక్టేనని. అది కరెక్ట్ ఎలా అవుతుంది? ఏంటి లేపరు తలలు పైకి? హెబ్రీయుల దేశములో నుండి దొంగిలింపబడి తిని అన్నాడు. దొంగిలింపబడ్డా యోసేపు? ఆయన అడిగారు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అబ్బాయి నువ్వు? అసలు ఐగుప్తీయుడు కాదు, ఐగుప్తు దేశానికి ఎందుకు వచ్చావు? ఐగుప్తు దేశంలో ఏదో ఇంట్లో పని చేసుకోకుండా మరలా ఈ చెరసాలలోనికి ఎందుకు వచ్చావు? కుర్రోడివి, ఏమైందిరా నీకు అని జైలర్ అడిగితే అప్పుడు అతను హిస్టరీ చెప్పాలి. హిస్టరీ చెప్పాలంటే ఇప్పుడు తన అన్నల మీద నేరం మోపాలి. ఏమని మోపాలి నేరం? మా నాన్నగారేమో నన్ను ఎక్కువగా ప్రేమించారు, అది మా అన్నలకి గెట్టలేదు, అందుకని నా సహోదరులే నన్ను కొట్టి గుంటలో వేశారు, అంతటితో వారికి కోపం చల్లారక
ఈ ఐగుప్తు దేశానికి నన్ను అమ్ముకున్నారు, మా అన్నలు ఈ పని చేశారు అని చెప్పాలి. అది చెప్పటం యోసేపుకి ఇష్టం లేదు. ఎందుకు? యోసేపు ఎవరో తెలుసా? చెప్పండి, ఎవరు తెలిసి? యోసేపు నీతిమంతుడై ఉన్నాడు. చెప్పాలి, చేతులు పైకైతే అందరు గట్టిగా. ఇంకోసారి చెప్పాలి గట్టిగా. యోసేపు ఎవరు? నీతిమంతుడు. నీతిమంతుడైన యోసేపు తన సహోదరులు నన్ను కొట్టారు, గుంటల్లో వేశారు, ఈ దేశానికి అమ్ముకున్నారు అని తన అన్నల మీద నేరం మోపలేదండి. నా ప్రియమైన సహోదరులారా, పెళ్లి కుమార్తె సంఘం అంటే ఏమిటనుకున్నారు? రేపు మీరు అంతా పెళ్లి కుమార్తె సంఘముగా మార్చబడి యేసు క్రీస్తు ఎదుట పెళ్లి భార్యగా మార్చబడి ఆయన ఎదుట నిలబడాలంటే ఎంత పరిశుద్ధత అవసరం, ఎంత నీతిగల జీవితం అవసరం. మనమే నీతిమంతులు అనుకుంటూ ఉంటే సరిపోతుందా? ఆ నీతిమంతుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో అవి ఏమైనా పాటిస్తున్నారా? కొత్త నిబంధనలో ఇంకొకడున్నాడు నీతిమంతుడు, పరిసయ్యుడు. తానే నీతిమంతుని అనుకొని దేవుని మందిరానికి వెళ్ళి తానంతట తానే డబ్బాలు కొట్టుకుంటున్నాడు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, కొత్తిమీరలోను జీలకర్రలోను కరివేపాకులోను దక్షిణ భాగాలు ఉత్తర భాగాలు ఇస్తాను. అసలు నాలాంటి వాడు ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేడు. ఏమనుకోను నేనంటే అని దేవుడు చెప్తున్నాడు. తన భక్తి ఏమిటో ఆయన తెలియనట్టు చేసి 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 సుడిపడిపోయాడు. వెంటనే దేవుడు అంటాడు, నీ ప్రార్థన నేను అంగీకరించలేదు అబ్బాయి, గో బ్యాక్, బయటికి వెళ్ళరా, వెళ్ళి వెనకెళ్ళు. నీతిమంతులమని మనల్ని మనం కనపరుచుకోవటం కాదు. బైబిల్లో వ్రాయబడింది, ఆ తరము వారిలో నోవాహు నీతిమంతుడు, నీతిపరుడు. ఆ నీతిలో ఒక లక్షణం ఉంటుంది. ఏమిటా లక్షణం అంటే, యోసేపు అంటాడు, నేను హెబ్రీల గృహములో నుండి దొంగిలింపబడి తిని. అదేంటబ్బాయి దొంగిలింపబడటం ఏమిటి? అవన్నీ తెలియదండి, దొంగిలింపబడ్డాను నేను. సరే, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ చెరసాలలోనికి. ఇప్పుడు ఈ చెరసాలలోనికి ఎందుకు వచ్చావంటే ఇప్పుడు ఏం చెప్పాలి? మరలా హిస్టరీ చెప్పాలి. ఏమిటి? నా పని మీదండి నేనండి లోపలికి వెళ్ళానండి, సారికి ఆ అమ్మాయి నన్నే చూసిందండి, సారికి బలవంతం చేసిందండి. చూశారండి? ఆ హిస్టరీ అంతా తేవాలని అవన్నీ ఏం చెప్పకుండా ఒక మాట అన్నాడు షార్ట్కట్లో. ఏమిటది? ఇక్కడికి వచ్చుటకైనను నేనేమీ చేయలేదు. చేయకపోతే ఎందుకు వచ్చావురా? చేయకపోతే ఎందుకు వచ్చావు? ఇక్కడికి వచ్చుటకు ఏమి చేయలేదంటే చేయకపోతే ఎందుకు వచ్చినట్టు? ఇక్కడికి ఎందుకు వచ్చానో అవన్నీ అనవసరం అండి. చూశారండి? ఆ ఇంట్లో అంత అన్నం తిన్నాడండి, ఆ ఇంట్లో అంత విశ్రమించాడండి యోసేపు. ఆ యజమానుడు ఇతను నమ్మాడు. ఆ నమ్మినటువంటి యజమానుని కుటుంబాన్ని అవమానపరచడానికి ఇష్టపడలేదు యోసేపు. తన ఇంట్లో ఆ ఇంట్లో అంత అన్నం తిన్న ఆ ఇంటికి నేను అవమానపరచకూడదు. ఆ నింద ఏదైనా వచ్చినా, ఆ అవమానం వచ్చినా నేను అనుభవిస్తాను, పోనీ నాకు వచ్చినా పర్లేదు అనుకున్నాడే గాని తన యజమానురాలి మీద ఒక్క నింద వేయలేదు. ఇది జీవితం అంటే. ఇక్కడికి వచ్చుటకైనా నేనేమీ చేయలేదు. మరి మీ జీవితంలో ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. కొన్నిసార్లు మీరు మీ ఇంటి విషయంలో కానీ ఇతరుల విషయంలో కానీ బహు జాగ్రత్త పడకుండా నడిపించబడితే
నీతికి విరుద్ధంగా నడిచిన వారు అవుతారు, ఆశీర్వాదాలను దూరం చేసుకున్న వ్యక్తులు అవుతారు. కారణాలు లేకుండా భార్యల్ని ఎల్లగొట్టిన భర్తలు లేకపోలేదు. భర్తల్ని అనుమానించి అవమానపరిచిన భార్యలు వెళ్ళిపోయిన వ్యక్తులు లేకపోలేదు. తెలిసి ఒకటి తెలియక ఒకటి ప్రవర్తించి మీ బంధువుల మధ్యలో కానీ మీరు నివసిస్తున్న ప్రజల మధ్యలో కానీ వారిని చూసి ముఖము త్రిప్పుకుంటున్నటువంటి వ్యక్తులు లేకపోలేదు. ఒక నిజమైన నీతిమంతుడి జీవితం ఎలా ఉంటుందనే సంగతిని మీరు గుర్తించగలిగితే, మనము యేసు రక్తము చేత కడగబడిన వారిని, మనము యేసు రక్తము చేత కడగబడిన వారిని, దేవుని వాక్యము చేత దర్శించబడుతున్న వారిని, మనము ప్రతి క్షణం పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్న ప్రజలారా, యేసు ప్రభు మనకు గురి. యేసు ప్రభు ఏ నేరం చేశాడు? యేసు ప్రభు ఏ పాపం చేశాడు? యేసు ప్రభు నీతిమంతుడు, 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 నీతిమంతుడు. తీర్పు తీరుస్తున్న పిలాతు ఎక్కడ అజాగ్రత్త పడతాడోనేమోనని భార్య కబురు చేశారు. ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళవద్దు. బహురా బాధపడ్డాను గత రాత్రి కలలో. నేను ఆయన చేతులు గడుక్కొని ఈ విషయంలో నేను నిరపరాధినని సైడ్ అయిపోయాడు పిలాత్. ఆఖరికి పిలాత్ ఒక మాట అంటాడు, ఏమయ్యా నిన్ను ఇన్ని మాటలు అంటున్నారు కదా అందరు కలిసి, నువ్వేంటి నోరు తెరవు, తలంచుకొని కూర్చున్నావు? నోరు తెరిస్తే ఇప్పుడు వారిని యేసయ్య ఏం చేయాలి? అవమానపరచాలి. అవన్నీ ఏం చేయకుండా అలా తల వంచుకున్నాడు. కారణం నీతిమంతుడు. ఇక మీదట మీరు ధరించుకోవటానికి సన్నని నార బట్టలు ఇవ్వబడాలని కోరుకుంటే, ఆ పెండ్లి వస్త్రం మీకు కావాలని కోరుకుంటే, మరొకసారి చెబుతున్నాను, నిజముగా మీరు వధువు సంఘముగా మారాలని ఆశిస్తే, నిజముగా పెళ్లి కుమార్తె సంఘముగా మారాలని ఆశిస్తే, నిజముగా రేపటి రోజున యేసయ్య ఎదుట నిలబడాలని ఆశిస్తే, ఈరోజు మీరు నీతి క్రియలు చేయండి. నీతి క్రియలు, నీతిని పాటించండి. ఆ నీతి క్రియలనే వస్త్రముగా ధరించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదో ఒకసారి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగాను, హల్లెలూయా. అతడు నీతిమంతుడై ఉండెను గనుక అవమానపరచ నొల్లక. రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల మార్గాలలో వెళ్తూ ఉంటారు. నేను ఒకసారి పెరంగిపురంలో ఉన్నప్పుడు సంక్రాంతి పాడు అని ఒక ఊరు ఉంటుంది. ఉదయం అక్కడ జరిపించుకొని మధ్యాహ్నానికి ఇక్కడికి రావాలి. అక్కడ ఒకే గది సిస్టర్లకి ఇచ్చి నేను ఒక దడి కట్టుకున్నా, జమ్ముది. దానికి డోర్ ఉండదు. శనివారం నుండి ఆదివారం వరకు బాత్రూమ్ 3 ఉంటేనో దాని డోర్ తీసి దీనికి పెట్టుకుంటా. ఆదివారం ఏమో మరలా డోర్ దాన్ని పెడతా, ఎందుకంటే విశ్వాసులు స్నానం చేయాలి కదని. అప్పుడు ఆ స్థితి అది. డోర్ పేరుకి బాత్రూమ్ పెట్టాను. నేను వెళ్ళాను, చిన్న జమ్ము గుడిసె, జమ్ము పెట్టి అనుకునేవాడిని. మోసే ఉన్న జమ్ము పెట్టి ఇది అనుకునేవాడిని. ఇక విశ్వాసులు కొంతమంది ఆ రాత్రి వచ్చి ఉంటారు, ఉదయమే కొంతమంది పిల్లలకు స్నానాలు చేయించి వారి డ్రెస్సులు వేసుకోవడానికి ఏం తెలియక ఈ జమ్ము పెట్టిలో పెడతాం, వెళ్ళి పిల్లలకి డ్రెస్సులు మార్చుకుంటూ ఉంటారు. ఒక ఆమె ఏం చేసింది, ఆ పిల్లకి స్నానం చేయించుకొని అంత పౌడర్ ప్యాకెట్ తీసుకొని ఆ పిల్లకి మాత్రం రాసుకొని నా టేబుల్ మీద పెట్టి, జమ్ము పెట్టాను కదా, చిన్న టీపాయ్ ఉంటే దాని మీద పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయింది.
ఇంకొక ఆమె ఏం చేసింది? ఆమె వెళ్ళగానే ఏమొచ్చింది? ఏం చేసింది? పౌడర్ వేసుకున్నా బాగుండు, వేసుకోవాలా. దాన్ని చూసింది. పౌడర్ రాజన్న జమ్మిపేటలో పౌడర్ ఉందమ్మో, పౌడర్ అమ్మో అమ్మా, తెలుసా పౌడర్? బయటికి వెళ్తుంది అందరూ పౌడర్ అమ్మా, అమ్మా తెలియదు, ఇంకా తెలియదమ్మా, పౌడర్ అమ్మా ఇంకా ఏంటమ్మా పౌడర్ అని చెప్పి మనకేం ప్రసంగాలు కొంచెం బూడిద రాసుకోండి ఎక్కువ అంటాడు, ఆయనేమో పౌడర్ ప్యాకెట్ పెట్టుకోండమ్మా. ఇక ఆ రోజు మధ్యాహ్నం నేను వాక్యం చెబుతున్నా, అందరూ చూస్తున్నారు, ముఖంలో కళ్ళలేదు. ఏంటిరా బాబు, రోజు హుషారుగా ఉండేవారు, ఈరోజు చూస్తున్నారు కొంతమంది బ్యాచ్ అనుకుంటా ఉన్నా. నేను నాకు తెలియదు అసలు. 10 రోజుల తర్వాత 6 మాట్లాడుకుంటామంటే అసలు ఆమె తెలిసింది. ఆ ప్యాకెట్ ఎవరు పెట్టారో ఆమెకి. మరలా ఆదివారం ఆమె లేచి సాక్ష్యం చెప్పింది. పలానా రోజు ఇలా పెట్టాను, నేనేను దాన్ని తీసుకోవటం మర్చిపోయా, పిల్లకేసి తెలియకేమో అన్నదనుకుందరంట అనేసరికి అప్పటి వరకు నా మీద ప్రేమ లేని వాళ్ళకు కూడా ఆ తర్వాత ప్రేమ పుట్టింది. కొంతమంది ఏమో తెలియదు, జై తెలంగాణ అనగానే జై అంటారు, ఎందుకంటారో కూడా తెలియదు. జై సమైక్య అనగానే జై అంటారు, ఎందుకంటారో కూడా తెలియదు. చూడండి, ఆ నిర్దోషి నిరపరాధి ద్రాక్ష తోటను అడిగితే ఇయ్యలేదు రాజుకి, అంతే. 2 అబద్ధపు సాక్షులను పెట్టి అవసరం లేకుండా ఈ ఎవరు ఆయన పేరేంటి, నాబోతా, ఆయన దేవునికి రాజుకి విరోధంగా మాట్లాడాడు అన్నారు, అంతే. మనుషులు రాయి తీసుకొని కొట్టి చంపేశారు. చంపిన ఆ తర్వాత 4 తరాల శాపం పోలేదు ఆ ఇంట్లో. ఆ అహాబు కుటుంబంలో 4 తరాలు శాపం పోల. నిర్దోష రక్తాన్ని చిందించారు. కనుక అవినీతిగా ప్రవర్తించి మనము నీతికి విధి విరుద్ధంగా మాట్లాడకుండా, నీతిమంతులు మీరంతా గుర్తుపెట్టుకొని, మరొకసారి నేను ఎవరినో విమర్శించాలని చెప్పను, దేవుని వాక్యమే చెప్తున్నా. దేవుని వాక్యములో ఉన్న మాటలే చెప్తాను. దేవుని వాక్యంలో లేని మాటలు ఎవరికి నేను చెప్పను. ఎవరైనా దేవుని మాటలు చెప్పలేదు మీరు నిరూపించగలిగితే నిలబెట్టి సమాధానం చెప్తాను. నేను దేవుని వాక్యం ఆధారాలతోటే చెప్తున్నా. నేను ఏదైనా నీతిమంతునికి ఉండే ఒక చక్కని సుగుణం ఏమిటంటే, అతడు చెప్పండి అవమానపరచడు. తప్పు జరిగినా అవమానపరచలేదంటే, కొంతమంది జీవితం ఎలా ఉంటుంది, తప్పు చేయకపోయినా అవమానపరుస్తున్నారు. రెండో విషయం చెప్తాను. రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం మనం చదువుకుంటే 17వ వాక్యంలో ఓకే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని, అది నోట్ చేసుకోండి. నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును. నీతిమంతుడు లో విశ్వాస జీవితం ఉంటుంది. విశ్వాస జీవితం. అందరూ ఒక్కసారి తలలో పైకి లేపి ఆలకించండి. విశ్వాస జీవితం అంటే ఏమిటో కొంతమంది తెలియదు. ఇదే రోమాపత్రికలో చూడండి, 13, 14, 23 ఆ మాట బాగా గమనించాలి. 14, 23 చివరి మాట చూడండి.
విశ్వాసము మూలముగా కానిది ఏదో అది పాపము. మరొకసారి చెప్పండి, అందరు చెప్పండి ఆ మాట. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ఇంకా కొంచెం గట్టి చెప్పాలి. విశ్వాస మూలము ఏదో కానిది అది పాపము. ఓకే, మీరు పోషించబడాలంటే ఇప్పుడు ఎలా పోషించబడాలి చెప్పండి? విశ్వాస మూలముగా. ఏంటి రావట్లేదు స్వరం మీకు? బ్రదర్, లంచాలు తీసుకున్నా పోషించబడాల్సింది? అబద్ధపు సాక్ష్యాలు చెప్పా పోషించబడాల్సింది? దొంగ సంతకాలు పెట్టా పోషించబడాల్సింది? మన కడుపు నిండాలని ఇతరుల కడుపు కొట్టటమా పోషించబడాల్సింది? ఇప్పుడు చెప్పండి మరలా అందరూ. విశ్వాసము వలన, గట్టిగా గట్టిగా గట్టిగా, విశ్వాసము మూలముగా కానిది ఏదో అది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్లకుండా యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందాలనుకున్న వారందరూ గట్టిగా లేలే చెప్పండి. హాస్పిటల్కి మేము వెళ్ళట్లేదనే వారి చేతులు పైకి ఎత్తండి. ఏంటి గట్టిగా? అంటే ఇప్పుడు మీరు విశ్వాసం మూలముగా స్వస్థత పొందుతున్నారా? ఆర్ఎంపీ డాక్టర్లు, ఎంబీబీఎస్, ఇంకా స్పెషలిస్టులు, అసలిస్టులు ఉన్నారు కదండి. ఆ మధ్య ఒక ఆమె గారు వచ్చారు. రాత్రి ఆ భాష ఎలా ఉంటుంది, బాగా అనారోగ్యం వస్తేను ప్రార్థన చేయించుకున్నది అన్న చేత. వెంటనే గొట్టం కూడా వేసుకున్నాను, దేవుడి దయ వల్ల బాగుపడ్డాను అని సాక్ష్యం చెప్తే నేను అన్నాను ఆఫు అన్నా. అదేం సాక్ష్యం? ఏం సాక్ష్యం అది? పూర్తిగా గొట్టాలన్న రింగు, పూర్తిగా ప్రార్థన మీదైనా ఆధారపడు. అంతేగాని ప్రార్థన చేయించుకున్నాను, గొట్టం మింగాను, దేవుడి దయ వల్ల బాగుపడ్డానంటే అదేమిటి? విశ్వాసము మూలముగానే స్వస్థత పొందాలి, విశ్వాసము మూలముగానే పోషించబడాలి, విశ్వాసము మూలముగానే జీవించాలి. విశ్వాసము మూలము కానిది ఏదో అది నీ జీవితంలో పాపం. స్వస్థత పొందే వరకు వేచి ఉండాలి. ఆ రోజుల్లో హాస్పిటల్ లేవా? 38 సంవత్సరాలు ఎందుకు కోనేరు దగ్గర కనిపెట్టినట్టు ఆ వ్యక్తి? ఒక రోజా, 2 రోజుల? 38 సంవత్సరాల కోనేరు దగ్గరే కనిపెట్టి ఏదో ఒక రోజున ప్రభు నన్ను దర్శిస్తాడని విశ్వసించాడు. బైబిల్లో ఎంతమందిని గురించి వ్రాయబడింది. యేసు ప్రభు కూడా ఆయన స్వస్థపరిచే ముందు వారి విశ్వాసమును చూసే చెప్తున్నారు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నేను స్వస్థపరుస్తానని విశ్వసిస్తున్నావా? ఆ ప్రియమైన సహోదరులారా, అది మన పోషణే కానీ, మన సేవ పరిచర్య కొనసాగటమే కానీ, ఈ పరిచర్య అభివృద్ధి పొందటమే కానీ, మీ పిల్లల చదువు విషయాలే కానీ, పోషణే కానీ, ప్రతిదీ విశ్వాసం మీద ఆధారపడండి, విశ్వాసం మీద నిలబడండి, విశ్వాసం ద్వారా బ్రతకాలని తీర్మానం చేసుకోండి. నీతిమంతునిలో ఒక సుగుణం ఉంటుంది, అతడు విశ్వాసము ద్వారానే బ్రతుకుతాడు. ఇంకోసారి చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. హెబ్రీ గ్రంథంలో 11వ అధ్యాయం అంతా
ఈ విశ్వాసుల యొక్క పట్టి రాయబడింది. విశ్వాసి యొక్క పట్టి. విశ్వాసమును గూర్చే మొదటి నుండి ప్రారంభం వరకు ప్రజలు నడిచినట్లుగా వ్రాయబడింది. ప్రారంభ వాక్యం ఏమని తెలియజేస్తుంది మనకి? విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఇక అక్కడి నుంచి ప్రారంభించాడు. ఎవరెవరు విశ్వాస సహితమైన జీవితం చేశారు? మొట్టమొదటి ఎవరు కనపడతారు మనకి? హేబేలు. తర్వాత ఎవరు కనపడతారు? చెప్పండి. హనోకు. ఆ తర్వాత ఎవరు కనపడతారు? నోవాహు. ఆ తర్వాత ఎవరు కనపడతారు? అబ్రహాము. చూశారండి? ఒక్కొక్కరు వారి విశ్వాసాన్ని 8వ వాక్యం చూడండి ఏమని రాయబడిందో. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళాలో అది ఎరుగకనే తెలియకుండానే బయలు వెళ్ళెను. వెళ్తా ఉన్నారు. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమానులు వారసులైన ఇస్సాకు యాకోబులను గుడారములలోనే నివసించుచు వాగ్దాన దేశములో పరవాసులైరి. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరుతున్నారు. ఏమయ్యా తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నావు? విశ్వాసం. ఇక మీ సంగతి ఇప్పుడు ఆలోచించాలా. కొన్నిసార్లు మీరు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి తెలుసా? నాకన్నా బండలను బ్రద్దలు చేసే విశ్వాసం ఉందన్నా. ఎక్కడ కొండలను బ్రద్దలు చేసే విశ్వాసం ఉంటుంది నీకు? బండలను బ్రద్దలు చేసే విశ్వాసం ఉందా? చివరికి అందుకే యేసు ప్రభు తేలిగ్గా చెప్పేశాడు, ఒరే బాబు మీకు ఆవగింజ అంత విశ్వాసం కూడా ఉందో లేదో నాకు అనుమానం వస్తుందన్నారు యేసు ప్రభు. ఆయన గారు ఇప్పుడు అక్కడ నిలబడి ఆవగింజంత విశ్వాసం మీకుందా అని అడిగితే ఇప్పుడు ఆయన మీద మనం అందరం సీరియస్ అయిపోతాం. ఇన్ని రోజులు మమ్మల్ని అర్థం చేసుకుంది ఇదేనా యేసు ప్రభు నువ్వని కాదు. ఆవగింజంత ఉంటే చాలు విశ్వాసం. లే పర్వతమా అని ఆ పర్వతం లేచి సముద్రంలో పడమంటే పడుతుంది. ఆవగింజ. కానీ యేసయ్య ఉద్దేశం ఆవగింజంత విశ్వాసం ఉండాలని కాదు. ఆ ఆవగింజ నాటబడిన తర్వాత కూర మొక్కలలో అది పెద్ద మొక్క అయినట్లు మీ విశ్వాసము దినదినము అభివృద్ధి పరచబడుతూ ఉండాలి. మీరు విశ్వాసములో ఎదుగుతూ ఉండాలి. విశ్వాస సహితమైన జీవితం చేయాలి. విశ్వాసం అంటే ఏమిటో మీకు ఒక్క మాట చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. ఓ తండ్రి వెళ్తా ఉన్నాడు, యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి. ఒక కంతిరోడు ఉన్నాడు, పిల్లోడు కంతిరోడు. కొంతమంది కంతిరి పిల్లలకు కంతిరోళ్ళు ఉంటారు. నోరు తెరిచారంటే ఇక మనం నోరులు ముయ్యాల్సింది. ఆ కంతిరోడు, డాడీ నువ్వు చర్చికి వెళ్తావు కదా, విశ్వాసం అంటారు, విశ్వాసం అంటే ఏంటి డాడీ అన్నాడు. విశ్వాసానికి ఇంకోటి ఏమిటి? నమ్మకం నాయనా అన్నాడు. ఆడు ఊరుకోవద్దు, నమ్మకం అంటే ఏంటి డాడీ అని. కంతిరోడు అని చెప్పానుగా, విశ్వాసం నాయనా. విశ్వాసం అంటే ఏంటి డాడీ? నమ్మకం అయ్యా. నమ్మకం అంటే ఏమిటి డాడీ? విశ్వాసం రా. కాలుకేస్తే వ్రేలుకేస్తే కాలుకేస్తున్నాడు. ఇలాంటి పిల్లలు ఉంటారు కొంతమంది.
ఎలా వివరించి చెప్పాలో ఈయనకు అర్థం కాల. డాడీ దాహం వేస్తుంది, నీళ్ళు త్రాగాల అన్నాడు. ఓ ఊరికి వెళ్తున్నారు ప్రయాణం చేసి. ఓ బావిలోకి దిగాడు. అక్కడ బావి ఉంటే బావిలోకి దిగాడు. పెద్ద లోతైన బావి. మీరు ఒకసారి గమనించండి, బావుల్లోనికి వెళ్తే ఎక్కడో లోతులో నీళ్లు ఉంటాయి. ఆ బావిలో ఉన్న వ్యక్తి మనకు కనపడడు. ఒడ్లో మనం ఉంటాం కదండి, ఆ బావిలో ఉన్న వ్యక్తికి మనం కనపడతాం, కానీ మనకు బావిలో ఉన్న వ్యక్తి కనపడడు. మీరు కావాలంటే అక్కడ పెద్ద బావులు ఉంటాయి, వెళ్ళి చూసిరండి, దూకబాకండి, చూసిరండి. అవసరమైనప్పుడు దూకుదురు, నేను చెప్తాను, కంగారు పడబాకండి. దిగటం తండ్రి కొడుకు చూశాడు. డాడీ, అదే కంతిరోడు చెప్పానుగా, దిగావా? దిగెత్తున్నాను రా, లోతులో ఉన్నాయి నీళ్ళు, తెస్తున్నాను. ఏమో నాకు కనపట్టలేదు. నువ్వు ఉన్నాను కదా లోపల. ఉన్నావులే, దిగావుగా, చూశానుగా. పట్టుకున్నావా? వచ్చినాయా? వస్తున్నానులే, నువ్వు కనపడుతున్నావులే నాకు. ఈ లోపులో ఒక ఎలుగు బొంటు ఎక్కడి నుంచి వస్తుందో ఆ పిల్లోని తినటానికి వస్తుంది. ఏంట్రా? ఎలుగు బొంటు వస్తుంది డాడీ. దగ్గరకు వచ్చిందా? వచ్చేసింది డాడీ, పట్టుకోపోతున్నాడే, దగ్గరకు వచ్చేస్తుంది. మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు? మరి కాపాడి ఒక పని చేయరా, దూకు, బావిలోకి దూకు, పట్టుకుంటా. డాడీ దూకమంటావా? దూకరా, నేను ఉన్నాను కదా, దూకరా. డాడీ పట్టుకోడా, డాడీ దూకరా. ఈ తండ్రికేమో కొడుకు కనపడుతున్నాడు, కొడుకేమో తండ్రి కనపడలా. డాడీ అని దూకాడు. దూకటం పట్టుకున్నాడు. పట్టుకొని ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఒరే అబ్బాయి, బావిలో ఉన్న నేను నీకు కనపడ్డానంటరా? కనపడలేదు డాడీ. మరి కనపడకుండా నేనున్నాను అని నువ్వు ఎలా దూకావురా? అదేం డాడీ, నువ్వు దిగుతుంటే చూశానుగా, మరి నేను కనపడలేదు కదరా. కనపడకపోతే ఏమైంది డాడీ? నీ మాటలు వినపడుతున్నాయి కదా, చూసారా? అందుకని దూకాను. ఎలా దూకావురా? నువ్వు ఉన్నవని దూకాను డాడీ. నమ్మకం, నువ్వు ఉన్నవని నమ్మకం అన్నాడు. అదిరా విశ్వాసం అంటే. ఇప్పుడు అర్థమైందా? తండ్రి కనపడటం ఒకసారి, తండ్రికి పిల్లలు మనం కనపడతాం. తండ్రి మనకు కనపడకపోయినా తండ్రి మాటలు ఇదిగో మనకు వినపడుతున్నాయి, దేవుని వాక్యం. మరి ఆ తండ్రి మాటల మీద ఎంత నమ్మకం పెట్టుకుంటున్నారు? ఆ తండ్రి మాటను ఎంత విశ్వసిస్తున్నారు? ఎంత నమ్మకంగా మీ విశ్వాసంతో మీ జీవితాలను కొనసాగిస్తున్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఆరాధన చేసే యేసుక్రీస్తు ఎవరు? మనం పిలిచినప్పుడు పలికే దేవుడు. ఆయన సజీవుడు, మన మధ్యలో సంచరించే దేవుడు. ఆయన మీద మనం పూర్తిగా ఆధారపడితే, ఆయన మనం విశ్వసిస్తే, ఆ వ్యక్తి ఎప్పుడు కదిలించబడకుండా తన జీవితాన్ని కొనసాగించుకుంటాడనే సంగతిని వాస్తవం. నా ప్రియమైన సహోదరులారా, అంత విశ్వాసం మీకున్నదా? బైబిల్లో యేసు ప్రభు టోటల్గా చెప్పిన మాట ఏమిటంటే, నేను ప్రత్యక్షమైనప్పుడు, మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు అసలు భూమి మీద విశ్వాసాన్ని కనుగొంటాడా అంటే, ప్రతి ఒక్కరూ విశ్వాసానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. విశ్వాసంలో కొన్ని క్రియలు ఉంటాయి, ఆ క్రియల ప్రకారంగా జీవించటం లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ టాపిక్ మీద నేను 3 నెలల ప్రసంగం చేస్తా. 3 నెలలు చెప్పగలుగుతా మీకు ఇదే టాపిక్ మీద. 3 నెలలు మీరు కూర్చొని వాక్యం విన్నా కానీ నీతిమంతుని జీవితం గురించి చెప్పగలుగుతా నేను. అలాంటి అవసరమైన మాటలు ఉన్నాయి. మరి మీ విశ్వాసం ఎక్కడా?
అంతగా మీరు విశ్వసించి యేసయ్య మీద ఆధారపడుతున్నారా? నాకు విశ్వాసం ఉందండి, విశ్వాసం ఉందంటే కుదరదు. మరలా విశ్వాసంలో కొన్ని క్రియలు ఉంటాయి. ఆ క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్న దేవుని వాక్యం. బాయ్ నిన్నే లే, బాగానే ప్రార్థన చేశావు, 3.5 సంవత్సరాలు మంచు వర్షం కురవదని. ఇక దేశమంతా కరువులో ఉంది. మరి నీ పోషణ సంగతి ఏంటి? నా పోషణ ఏముందయ్యా? నీవు ఉన్నావు కదా, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటావు? తాడేరు పక్కనే కెరీతు వాగు ఒకటి ఉంది. ఆ కెరీతు వాగు దగ్గర కూర్చో. అది ఆ రోజుల్లో నేనున్నట్లయితే ఏమనేమని తెలుసా? కెరీతు వాగు దగ్గర ఎందుకులయ్యా, తాడేరులో కూర్చుంటానులే. ఎందుకు దేశానికి కరువు వస్తే తాడేరులో కూర్చున్నాను అనుకో, 20 కుటుంబాల్లో ఏ అమ్మన్నా సున్నుండలో పెట్టిద్దిగా, ఏ అమ్మన్నా అంత టిఫిన్ పెట్టిద్ది కదా, అంత రసమన్న పోసిద్ది కదా. తాడేరులో కూర్చోకూడదు, వెళ్ళి కెరీతు వాగు దగ్గర కూర్చో. సరేలే, కెరీతు వాగు దగ్గర కూర్చోమన్నాడు. కూర్చున్నా, చప్పట్లు కొట్టుకొని కూర్చున్నాడు. మీరు ఆ ఏలియా చాప్టర్ తర్వాత చదువుకొని, ఇప్పుడు కాదు. మరి ఈయన నాకు ఆ పూటకి ఆహారం కావాలి అని ఆలోచనే మర్చిపోయాడండి. దేవుడు చెప్పినట్లుగా కెరీతు వాగు దగ్గర కూర్చున్నాడు వెళ్ళి, అంతే. కాసేపుడికి దేవుడు ఆలోచన చేస్తా ఉన్నాడు, నా కుమారుణ్ణి, నా సేవకుని నేను కెరీతు వాగు దగ్గర కూర్చోమని చెప్పాను, కూర్చున్నాడు. వాడికి ఇప్పుడు భోజనం సంగతి ఏమిటి? ఈ లోపల కాకులు వెళ్తా ఉన్నాయి. కాకులారా ఎవరండి? కాలేదు గీలేదు రండి ముందు. రాజుగారు ఇంటికి వెళ్ళండి. రాజుగారు టేబుల్ మీద మాంసము రొట్టె ఉంటది, కూర్చో. ప్రైజ్ లార్డ్. ఈ కాకులంటే రాజుగారింట్లో రొట్టె మాంసం ఉందా? కాకా కాకా కాదు, ఇను కాకా అంటే తినలేదా ఆయన అని. ఆయన తినే పరిస్థితిలో లేడు. ఇప్పుడు ఆయన ఏ పాటికి ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడంటే, ఏ